మీలో ఎంతమందికి ఇమాన్యుయల్ చాలా సన్నబడిపోయాడు అని అనిపిస్తుందో తప్పకుండా కామెంట్స్లో తెలపండి. నాకైతే ఈరోజు అంటే నిన్న నైట్ అంటే ఈరోజు గురువారం కదా, గురువారం నైట్ ఎపిసోడే నేను చూసి రివ్యూ ఇస్తున్నాను అనమాట. నిన్నటి ఎపిసోడ్లో మీరు ఎంతమంది ఇమాన్యుయల్ గురించి నాకైతే చాలా చాలా బాధ అనిపించిందండి. ఎందుకంటే ఇమాన్యుయల్ గారు బిగ్ బాస్లోకి వచ్చేటప్పుడు కొంచెం లావుగా అయినా, కొంచెం స్టమక్ ఎక్కువ ఉండనా కానీ ఇలా అయితే వచ్చారండి. అంటే కొంచెం ఆయనకి కొంచెం పొట్ట ఉంది కదా, ఇప్పుడు అందరికీ పొట్ట ఉందండి ఇమాన్యుయల్ గారు కానీ ఇంకా. కాకపోతే ఆయన చెప్తున్నాను అనమాట, ఎందుకంటే నేను బిగ్ బాస్ రివ్యూ ఇస్తున్నాను కాబట్టి చెప్తున్నాను. మీలో ఎంతమందికి ఇమాన్యుయల్ గారు చాలా తగ్గిపోయారు అని నాకు అనిపించిందండి. నాలాగే మీకు కూడా అనిపిస్తే తప్పకుండా కామెంట్స్లో తెలపండి. ఇది ఇమాన్యుయల్ గారు అయితే చాలా చాలా తగ్గిపోయారండి నిజంగా. పొట్ట గిట్ట మొత్తం అయితే లాగేసేసింది అంటారు కదా, అలా ఉంది. పాపం నిన్న టాస్క్లో కంటైనర్ టాస్క్ ఉంది కదా, నిన్న కంటైనర్ టాస్క్లో ఇమాన్యుయల్ చూస్తే నాకు చాలా చాలా జాలేసిందండి. ఎందుకంటే ఇమాన్యుయల్ మీద మనకి అందరు పడుతున్నప్పుడు పాపం ఇమాన్యుయల్ అయితే ఎంత ఫీల్ అయ్యి, ఎంత ఆయాసపడుతూ, ఎంత అంటే ఆ బాలుని కాపాడుకోవటానికి అతను చేసిన ప్రయత్నం అయితే చాలా చాలా బాగుందండి. ఎందుకంటే మనకి మామూలుగా ఎందుకంటే పవన్ ఇప్పుడు కెప్టెన్ కదా కాబట్టి మనకి కంటైనర్ టాస్క్ ఇచ్చారు బిగ్ బాస్ అయితే. సో బాల్ ఇచ్చేసి బాల్ని అయితే సేవ్ చేసుకోమని చెప్పారు కదా. సో ఆ టాస్క్లో మాత్రం ఇమాన్యుయల్ గారు చాలా బాగా ఆడారండి. మిగతా వాళ్ళు ఆడలేదంటే అందరూ కూడా బాగా ఆడారండి, చాలా చలబడకపోతే ఇమాన్యుయల్ ఆయాసపడటము, దాన్ని కాపాడుకోవటం చాలా బాగా అనిపించింది. అందరూ కూడా ఇమాన్యుయల్ మీద వచ్చి పడిపోవటము, ఇమాన్యుయల్ చాలా వరకు కూడా మనకి ఆ బాల్ని అయితే కాపాడటం జరిగింది. తర్వాత బిగ్ బాస్ చెప్పారనమాట, ఎందుకంటే ఇమాన్యుయల్ గారు తన టీషర్ట్లో పెట్టుకున్నారనమాట బాలు. తర్వాత బిగ్ బాస్ చెప్పాడు, సో ఏది బట్టల్లో కూడా పెట్టుకోకూడదు అనేసి చెప్పిన తర్వాత ఇంకా అందరూ బాగా ఆడారు. వాళ్ళు లేదండి, ఎవరు పర్ఫార్మెన్స్ వాళ్ళు ఇస్తున్నారు. ఇక్కడ సరిగ్గా ఏంటంటే కొంచెం 2-3 ఉన్నారనమాట. ఏదో ఆడేమా బిగ్ బాస్కి వచ్చాం కదా మనం ఆడాలి కదా అన్నట్లుగా అలా వెళ్ళి ఇలా వచ్చేసే వాళ్ళు కూడా ఉన్నారండి. గేమ్లో ఆటలో ఆడి నిజాయితీగా గెలవాలి అనేవాళ్ళు కూడా ఉన్నారు. మనకు వచ్చేసి మన ఎవరంటే ఈమె ఉంది కదండి, తనూజ వచ్చేసి పాపం తనూజని గేమ్ నుంచి అసలు ఎలిమినేట్ చేశారు, డిస్క్వాలిఫై చేశారు కదా పవనం. సో దానికోసం బాత్రూమ్కి వెళ్ళి ఒకటే ఏడుపండి బాబు. అంత సెన్సిటివ్గా ఉంటే ఎలా చెప్పండి అసలు. ఆమె వాష్రూమ్కి వెళ్ళి ఒకటే ఏడుస్తుంది, బయట ఏడవకుండా వాష్రూమ్లోకి వెళ్ళి. ఇక రీతు ఏడుపు గురించి మనందరికీ తెలిసిందేనండి. దాని మీద ట్రోల్స్ కూడా జరుగుతున్నాయి అనమాట. ఎందుకంటే రీతు కళ్ళ వెంట నీళ్ళే రావండి అసలు. సో దీని మీద ట్రోల్స్ చాలా వస్తున్నాయి. ఎందుకంటే లాస్ట్ టైము మనకి పవన్తో కానీ లేకపోతే ఇంకొక అతను ఉన్నాడు కదా, అతనితో కానీ ఏడుస్తున్నప్పుడు అంటుంది తప్ప కంటి వెంట చుక్క నీరు కూడా రాలేదండి. దాని మీద చాలా మంది ట్రోల్స్ కూడా వేస్తున్నారు. సేమ్ అండి, ఈరోజు ఏదో పెద్ద రీతు ఏదో చేసినట్టు, అంటే ఇద్దరిని డిస్క్వాలిఫై చేయలేదు కానీ తనూజని చేసినట్టున్నారు. తనూజ వాష్రూమ్కి వెళ్ళి డోర్ వేసుకొని ఒకటే ఏడుస్తుంది. మరి ఆల్రెడీ ఫస్ట్ వీక్లోనే చెప్పారు ప్రతి దానికి కూడా ఏడవద్దు అంటే అసలు ఆమెను చూసిన వాళ్ళే అనుకుంటారు ఆమె చాలా సెన్సిటివ్గా ఉండిద్దని. సేమ్ అలానే ఉంటుంది, కొంచెం స్ట్రాంగ్ అవ్వాలన్నమాట. ఎందుకంటే ఇక మొత్తానికి ఆమెను డిస్క్వాలిఫై చేశారనేసి లోపలికి వెళ్ళి ఏడుస్తూ ఉంటే రీతు వెళ్ళిద్ది అనమాట. రీతు లోపలికి వెళ్ళి ఇద్దరు ఏడుస్తున్నారు. బయట వచ్చేసి పవన్ మాత్రం
అయ్యో నేను ఈ పవనోహుడు అక్కడ అక్కడ ఉంటే అయ్యో అంటారు, ఇక్కడికి వస్తే అయ్యో అంటారు. అంటే తను గట్టిగా స్ట్రాంగ్ అంటే పాపం వాళ్ళు బాధపడుతుంటే చూడలేదు, వీళ్ళు బాధపడుకుంటే చూడలేదు. మరి ఏదో ఒకటి న్యాయం అయితే చెప్పాలి. బిగ్ బాస్ తనకిచ్చినదైతే నేను పాటించాలి కాబట్టి పాపం డిస్క్వాలిఫై అని చెప్పాడు, కానీ చాలా బాధపడతారు అనమాట. ఎందుకంటే తన కెప్టెన్ కాబట్టి ఎవరికి అన్యాయం చేయకూడదు, అందరు కూడా అతని మీదే పడిపోతారు కాబట్టి. మొత్తానికి అయితే ఏడ్చి మన రీతు వెళ్ళిన తర్వాత పెద్దగా సౌండ్ వచ్చిందనమాట, ఇద్దరు ఏడుస్తున్నట్లుగా. సో ఇంకా బయటకైతే ఇద్దరు వచ్చారు, ఇద్దరు వచ్చి మొత్తానికైతే అక్కడ కూర్చుండిపోయారు. తనూజ కూడా కొంచెం ధైర్యంగా బయటకు వచ్చింది. సో నెక్స్ట్ మళ్ళీ కంటెండర్ అయ్యే టాస్క్ అయితే బిగ్ బాస్ ఇచ్చారు కదా, ఏంటంటే తాళ్ళు పెట్టేసి కింద నుంచి వెళ్ళేసేసి ఫస్ట్ దాన్ని పట్టుకోవాలి కదా. సో ఆ టాస్క్లో అందరు బాగారు. ఫైనల్గా అయితే సంజన గారు అయితే అసలు వెళ్ళలేకపోయారు. రాము బాగా కంటెండర్గా నిలిచాడు. అలానే ఇమానుయేల్ గారికి సాక్రిఫైస్ చేశారు. అంటే ఇమానుయేల్ గారికి ఆయన ఉన్నాడు కదా, ఆయన ఇచ్చాడు అనమాట తన కంటెండర్ని. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇమానుయేల్ గారు, ఆమె రీతు కూడా చాలా బాడింది. ఇంకోటి అక్కడ గేమ్ ఆడేటప్పుడు మనం ఏంటంటే పైన తాళ్ళులా ఉన్నప్పుడు మనం పాక్కుంటా వెళ్ళాలి కదా. సో ఇక్కడ వచ్చేసి మనకి ఫ్లోరా గారు ప్లస్ రీతు గారు ఉన్నారు. బట్ ఏంటంటే ఫ్లోరా గారు ఏమంటారంటే అన్ఫేర్ గేము అనేసి అన్నారు. బట్ నాకు ఆ పదం ఎందుకో నచ్చలేదు, ఎందుకంటే రీతు రియల్గానే ఆడింది. ఎందుకంటే రీతు ఏ రోజు రాంగ్గా ఉన్నా, ఏ రోజు చీటింగ్ చేసినా కానీ కొంచెం ఆమె ఏదంటే మనము బిగ్ బాస్ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి రివ్యూ ఇస్తున్నాం కాబట్టి అంతే తప్ప నో పర్సనల్స్ అండి. ఇక్కడ ఏంటంటే ఫ్లోరా గారు ప్లస్ రీతు ఉన్నప్పుడు రీతు చాలా బాగా దాటుకుంటా వెళ్ళింది. ఫస్ట్ ఆమె పట్టుకుంది, అక్కడ పట్టుకోవాల్సిందని ఫ్లోరా గారు ప్రయత్నం చేశారు, కానీ ఫ్లోరా గారు వెళ్ళలేకపోయారు. దానికి రీతు కంటైనర్ అయినప్పుడు ఆమె అన్ఫెయిర్ గేమ్ అనేసి అన్నారు. బట్ నాకు ఎక్కడ కూడా అన్ఫెయిర్ అని అనిపించలేదు. రీతు రియల్గానే ఆడింది. రీతు చీటింగ్ ఏం చేయలేదు ఆమెని, ఎందుకంటే ఆమె వెళ్ళిద్ది, ఈమె వెళ్ళను. మరి నాకేమీ అన్ఫేర్ అనిపించలేదు. బట్ ఫ్లోరా గారు తెగ ఫీల్ అయిపోయారు అనమాట. ఫ్లోరా గారు సేఫ్ గేమ్ ఆడతారండి నిజంగా. ఆమె గేమ్ కూడా చాలా తక్కువ ఆడతారు. తక్కువ ఆడినా కానీ ఏంటంటే చాలా సేఫ్ అనమాట. మనం అందరూ మాట్లాడుతున్నప్పుడు కూడా ఏం మాట్లాడదు, ఆమె సేఫ్ గేమ్ ఆడుతూ ఉండిద్ది. సో నాకు అనిపిస్తుందండి, మీరు ఎంతమందికి అనిపిస్తుందో ఫ్లోరా గారు సేఫ్ గేమ్ ఆడుతున్నారని కామెంట్స్ అయిపోయింది. ఇంకా సంజన గారు అయితే అసలు పట్టినట్టు మనం ఏదో బిగ్ బాస్కి వచ్చామా ఏదో చేసామన్నట్టుగా ఆమె కాన్సన్ట్రేషన్గా ఆడినట్టుగా నాకు ఎక్కడా అనిపించలేదు. ఈ కంటైనర్ దాంట్లో అయితే అసలు ఊరికినే ఎలిమినేట్ అయిపోయింది అనమాట. ఫ్లోరా గారు కూడా అంతే ఉన్నారండి, ఇద్దరు దొందులే ఉన్నారు బిగ్ బాస్లో నిజంగా. ఎందుకంటే వాళ్ళిద్దరు ఫస్ట్లో ఎలా ఉన్నారు మనందరికీ తెలిసిందే, ఇప్పుడు ఎలా ఉన్నారు కూడా మనందరికి తెలిసిందే. బట్ నాకు రీతు అక్కడ ఎక్కడ కూడా అన్ఫేర్ చేసినట్టు అయితే కనిపించలేదు. రీతు రియల్గానే ఆడింది, గెలుచుకుంది. ఫ్లోరా గారు ఓడిపోయారు, మళ్ళీ అన్ఫేర్ అనేసి అంటున్నారు, నాకు అది నచ్చలేదు. ఫైనల్గా అయితే వీళ్ళు రాము ఒక్క ఫటాఫట్ వెళ్ళిపోయాడు, తీసుకున్నాడు, కంటెండర్ గెలిచారు. సంజన గారు కదలలేదు, ఆమె అంటే గేమ్ ముందుకు వెళ్ళలేదు అనమాట. ఆమె ఏంటంటే మనము వెళ్ళామా ఆడేమా ఏదో పట్టుకున్నామా వెనక్కి వచ్చేసామా అన్నట్టుగా ఆడిద్ది. బట్ ఇంట్రెస్ట్ పెట్టినట్టు ఏందో, కానీ లాజిక్లు మాత్రం బీభత్సంగా మాట్లాడిద్ది. ప్లస్ ఏంటంటే ఫుడ్ దగ్గర చాలా ఇష్యూ చేసిద్ది. ఇది ఏంటంటే మనకి హరీష్ గారు అయితే తప్పుకోవటం జరిగింది కదా గేమ్లో నుంచి. సో అదండి మరి రీతు ప్లస్ ఫ్లోరా వీళ్ళిద్దరు ఆడిన వాటిలో మీకు అన్ఫేర్ అనిపించింది కామెంట్స్లో తెలపండి. మన ఛానల్ క్రిష్ క్రియేషన్స్ తెలుగు ఛానల్లో సబ్స్క్రైబ్ చేసుకోండి.